నమస్తే, వెల్కమ్ టు మానూరు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోండి. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల పర్యటన. రేపటి నుండి 10th పరీక్షలు. విద్యార్థులకు హెల్ప్ డెస్క్ అధికారుల పర్యవేక్షణ. 23-24న బ్యాంకు సిబ్బంది సమ్మె. వరుసగా 4 రోజుల పాటు బంద్. వాసవి క్లబ్ ఉచిత వైద్య శిబిరం. వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నగరంలోని 21వ డివిజన్లో 5 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. కొత్తవల్లి మండలం కాజీపూర్లో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇక ఇందులో మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ లో ఈ నెల 23న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారని, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ లోని ఆయన క్యాంపు ఆఫీస్ లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 27న జరిగే సిల్వర్ జూబ్లీ వేడుకలను సక్సెస్ చేసేందుకు ఆయన దిశానిర్దేశం చేస్తారన్నారు. ఎల్ఎండిలో నీటి నిల్వలు తగ్గుతున్నాయని, ఏప్రిల్, మే నెలల్లో కరీంనగర్ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. బడ్జెట్ లో కరీంనగర్ నియోజకవర్గానికి అరకొర నిధులు మాత్రమే కేటాయించారని అన్నారు. నిధులు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లుగా ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పథకం అనౌన్స్ చేసింది కదా, ఆ డంప్ యార్డును ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇమ్మీడియట్ డబ్బు తీసుకొని ఎక్కువ శాంక్షన్ చేయించుకొని ఆ స్మార్ట్ సిటీ పెడతావా దేంట్లో పెడతావా ఏం చేసుకొని ఇమ్మీడియట్గా దాన్ని చేసుకుంటే 8.5 ఎకరాల భూమి విల్ గెట్ ద ల్యాండ్ ఫర్ ద మున్సిపాలిటీ. 8.5 ఎకరాల భూమి దొరుకుతుంది అక్కడ. ఆ మొత్తాన్ని నేను సర్వే చేసుకొని దాన్ని మొత్తం క్షుణ్ణంగా చేసుకొని సెపరేట్ చేసుకుంటే అందులో వెళ్ళే గీజులు కూడా ఒకదాన్ని పనిచేస్తాయి. అందులో ఉన్న చిన్న మ్యాన్లో తుక్కు అయ్యి రోడ్ వేస్తే కూడా పనిచేస్తాయి. అల్టిమేట్గా అక్కడ అన్ని కూడా భూస్థాపితం అయితే 8 ఎకరాల భూమి కొంతమంది స్టార్ట్ చేసినాం మేము. సార్ డిఫాల్ట్ కాంట్రాక్ట్ ఏం చేసినాం కానీ ఇప్పటికైనా చర్య తీసుకొని అటు స్మార్ట్ సిటీ నిధులతో కానీ అన్ని నిధులతో కానీ ఆ డంప్ యార్డ్ క్లీన్ చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు మా డిమాండ్. సో కేంద్ర ప్రభుత్వం ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఆల్రెడీ అనౌన్స్డ్ బై ద సెంట్రల్ మినిస్టర్. తొందరనే కంప్లీట్ చేద్దామని చెప్పేసి చేద్దాం. 1.5 year అయింది కదా, ఇంకా చూద్దాం, వెయిట్ చేద్దాం. శుక్రవారం నుండి 10th పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇందుకు తగి అన్ని ఏర్పాట్లు చేసింది విద్యాశాఖ. ఇక కరీంనగర్ జిల్లాలో 73 కేంద్రాల్లో 12,516 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు పోలీసులు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటితో ముగిశాయి. రేపటి నుండి 10th పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక విద్యాశాఖ అధికారులు ఇప్పటికే విద్యార్థులు హాల్ టికెట్లు అందజేశారు. ఉపాధ్యాయులు కరీంనగర్ జిల్లాలో మొత్తం 73 పరీక్షా కేంద్రాల్లో 12,516 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్ సదుపాయాలు కల్పించారు అధికారులు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగనున్నందున ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా సమయం కంటే గంట ముందే సెంటర్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. ఈసారి పరీక్షా విధానంలో 24 పేజీలతో కూడిన జవాబు బుక్లెట్ ను విద్యార్థులకు అందజేస్తున్నారు. 10th పరీక్షలు పకడ్బందీగా జరిగేలా 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 73 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పరీక్షల పరిశీలకులుగా విద్యాశాఖ జేడీ రాజును కరీంనగర్ జిల్లాకు నియమించింది సర్కార్. విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. 9441130378 సెల్ నంబర్ కు ఫోన్ చేయాలని విద్యార్థులను కోరారు విద్యాశాఖ అధికారులు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా మనకి 73 సెంటర్లు ఉన్నాయండి. 73 సెంటర్లకు గాను సిఎస్డిఓలు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ అన్నీ ఏర్పాటు చేసినాము. ఇన్విజిలేటర్స్ అందరూ కూడా రిపోర్ట్ చేసినారు. పూర్తి సౌకర్యాలతో ఎగ్జామినేషన్ నిర్వహణకు సంసిద్ధమైనాము. పిల్లలందరికీ కూడా కౌన్సిలింగ్ చేసినాము. పిల్లలందరూ కూడా పూర్తి విశ్వాసంతో, సామర్థ్యంతో ఈ పరీక్షలను రాయడానికి గాను మా టీచర్లందరూ కష్టపడి కృషి చేసినారండి. వచ్చే సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ఫలితాలు సాధించి స్టేట్లో పూర్వ వైభవాన్ని మళ్ళీ నిలుపుతామని తెలియజేస్తున్నాం. 9:30కి 9 కల్లా వాళ్ళు ఉండాలి. 5 minutes వరకు మాత్రమే అలౌ చేస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఒక గంట ముందరే సెంటర్స్కి రావాల్సిందిగా కోరుతున్నాము.
నగదు లావాదేవీలపై వ్యాపారులు కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో పాటు బ్యాంకర్లు 2 రోజుల సమ్మె ఇదే మాసంలో జరగనుంది. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు బ్యాంకులను మూసివేయనున్నారు. శని, ఆదివారాలు సాధారణ సెలవు దినాలు కాగా సోమ, మంగళవారాల్లో 2 రోజుల పాటు బ్యాంకు సిబ్బంది బంద్లో పాల్గొనున్నారు. ఆయా బ్యాంకుల్లో నియామకాలు చేపట్టాలని, వారంలో 5 రోజులు పని దినాలకు కుదించాలని యునైటెడ్ బ్యాంకర్స్ యూనియన్స్ డిమాండ్ చేస్తోంది. కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజ్ తో పాటు ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బ్యాంకర్లు. దీనిపై ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశారు. ఇటీవల బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 23, 24 తేదీలో బ్యాంకులు బంద్ పాటించాలని నిర్ణయించాయి. కాగా ఆయా సెలవు దినాల్లో పేటీఎం, యూపీఐ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపడమే కాకుండా ఈ బడ్జెట్లో అత్యధికంగా 40,000 కోట్ల నిధులను కేటాయించిందన్నారు మాజీ ఎమ్మెల్యే అరపెల్లి మోహన్. కరీంనగర్ ఆరెన్స్ గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టి అసెంబ్లీలో ఆమోదింపజేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం సంతోషకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, బహుజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు మారంపల్లి లక్ష్మీనారాయణ, నాయకులు కాడశంకర్, సముద్రాల అజయ్, గాలి అనిల్ కుమార్, జీడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏదైతే మాట ఇచ్చిందో మాటకు అనుగుణంగా బీసీల కులగణన మాట ఆనాటి పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఆ మాట ఇచ్చి బీసీ కులగణన చేసినందుకు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి, నాయకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, సహకరించిన మంత్రులందరికీ మరి ఆ రకంగా కార్యక్రమంలో పాల్గొని బీసీ కులగణనతో పాటు 42% బీసీలకు ఇస్తామని ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మేమందరం వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. సోదరులందరికీ కూడా, ఎస్టీ సోదరులందరికీ కూడా ఎంతో సంతోషం కలిగించే విషయం. అలాగే బీసీ కులగణనలో కూడా ముఖ్యంగా 42% రిజర్వేషన్లు ప్రకటించడం కూడా ఎంతో సంతోషదాయకం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో ఈ పార్టీ ఇంకా పటిష్టంగా ముందుకు పోతూ ఉంది. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి ఈ విషయంలో ఎన్నో విధాలుగా వ్యతిరేకించి ఫెయిల్ చేయాలని చూసి భంగపడ్డాయి. మరి ప్రజలు వాళ్లకు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్యులు అందరూ కలిసి కూడా బిల్లు ఆమోదం చేసినందరికీ కూడా సదాక మాదిగ జాతి అందరం కూడా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే ఉందో మరి బీసీల రిజర్వేషన్ పట్ల, కులగణన పట్ల, ఏబిసిడి పట్ల ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరి అందరికి కూడా మేము నమస్సుమా. కరీంనగర్ జగిత్యాల రోడ్ ట్రాన్స్కో ఆఫీస్ ఎదుట గల చందా న్యూరో ట్రామా సెంటర్ ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చందా శ్రీనివాసరావు, డాక్టర్ లీలా శార్వాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 వీలర్స్ వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని కోరారు. వాహనదారులు హెల్మెట్ ధరించి రైడ్ చేయాలని కోరారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వారు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 16 నుండి నేటి వరకు 5 రోజుల పాటు ప్రత్యేక వేడుకలు కొనసాగాయి. ఆలయ ఈవో వినోద్, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఇతర ప్రముఖులు పూజలో పాల్గొన్నారు. వేములవాడ ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాలు గురువారంతో ముగిశాయి.
చివరి రోజు ఉదయం తీర్థరాజస్వామి పూజ, ఔపానం, బలిహారం, శేషహోమాలు, జయాదుల పూర్ణాహుతి, ధర్మగుండ పుష్కరంలో త్రిశూల యాత్ర, ఏకాదశ ఆవరణంలో ఏకాంత సేవతో వేడుకలు ముగిశాయి. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ. ఈ నెల 16న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ. ఈ ఉత్సవాల నేపథ్యంలో రోజువారీ పలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. కోడె మొక్కులతో పాటు ఇతర సాధారణ సేవలను రేపటి నుండి పునఃప్రారంభించనున్నారు. త్రిశూల యాత్ర కార్యక్రమం కూడా ఆరంభమవుతుంది. సాయంకాల వేళ స్వామివారి ప్రదోషపోయి అనంతరం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఏకాదశ ఆవరణములు, ఒక్కొక్క ప్రదక్షిణము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, అలాగే షడంగములు, తర్క వేదాంతములు, మీమాంస శాస్త్రము మరియు అలంకారములు, సంగీతము, ఇలా 11 ప్రదక్షిణాల పూర్వకంగా స్వామివారికి విశేషమైనటువంటి ఉపచారాలు చేస్తూ స్వామివారికి ఏకాంత సేవ కార్యక్రమంతో ఈనాటి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు జరిగేటువంటి కళ్యాణోత్సవాలు. ఆశాల లెప్రసీ బిల్లును వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదుట ఆశా సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిఎంహెచ్ఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గీట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ లెప్రసీ ఇతర సర్వే బిల్లులు 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలో బిల్లులు చెల్లించినప్పటికీ కరీంనగర్ జిల్లాలో మాత్రం పెండింగ్ లో పెట్టడం సరికాదన్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. బడ్జెట్ కేటాయింపులను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఈ సంఘం జిల్లా కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ బడ్జెట్ లో జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తలేదని, నిరుద్యోగ యువతకు రాయితీ ఉపాధి నిధులు అరకొరగా కేటాయించిందని ఆందోళన చెందారు. ఇప్పటికైనా బడ్జెట్ ను సవరించి ఉద్యోగ ఉపాధి రంగాలకు నిధుల కేటాయింపులను పెంచాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జైలును సందర్శించారు పోలీస్ కమిషనర్ గౌసాలం. జైలులోని పలు విభాగాలను పరిశీలించిన ఆయన భద్రతా చర్యలను పరిశీలించారు. జైలులో ఉన్న పరిశ్రమలను, అందులో ఉత్పత్తి అవుతున్న స్టీల్ ఫర్నిచర్, అగరబత్తుల తయారీ కేంద్రం, ఫినాయిల్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం జైలులో ఖైదీల కొరకు ఏర్పాటు చేసిన వంటశాల, క్యాంటీన్, ములాఖత్ రూమ్, లైబ్రరీ, ఖైదీలు ఉండే బ్యారక్ గదులు, ఆసుపత్రి, మహిళా జైలును సందర్శించారు. ఇక ఈ సందర్భంగా ఖైదీలతో సిపి మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. జైలు అధికారులతో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. జైలును పరిశుభ్రంగా నిర్వహిస్తున్నందుకు, పెట్రోల్ బంక్ ద్వారా ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందిస్తున్నందుకు జైలు అధికారులను అభినందించారు. సిపి వెంట జైలు సూపరింటెండెంట్ విజయ డేని, జిల్లా జైలు మెడికల్ అధికారి వేణుగోపాల్, జైలర్ బి రమేష్ ఉన్నారు. కరీంనగర్ కమాన్ రామేశ్వర ఆలయంలో వాసవి కపుల్స్ క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసుదేవ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్ సునీల్ రాజ్, హోమియో ఫిజిషియన్ డాక్టర్ సౌమ్య రోగులకు వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ఇతర సంబంధిత వ్యాధులను గుర్తించి హోమియో మందులను అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఇంకా జిల్లా రజిత, వంగల రజిత, జగదీష్, సుద్దాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పు డాడీ, రికార్డ్ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో సుమారు 1800 క్లబ్బులు, 31 జిల్లాలో 1,00,000 మంది సభ్యులతోటి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్కు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ సందర్భంగా ఈ కరీంనగర్కు రావడం జరిగింది. కరీంనగర్లో ఉన్నటువంటి క్లబ్బులు అన్నీ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆ టీం అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని చెప్పని కోరుకుంటూ జై హింద్, జై వాసవి. వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ వే హోమియో కేర్ వాళ్ళ సౌజన్యంతో మరియు వాసవి వనితా క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ రామేశ్వర ఆలయంలో
ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి అన్నింటికి ఉచితంగా చూసాము. టెస్ట్లు మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అండ్ హోమియో కేర్ నుంచి 1 మంత్ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇచ్చాము. ఈ క్యాంపులో దాదాపు 200 మంది హాజరయ్యారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మా క్లబ్కు విచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారు, అలాగే గవర్నరు కిషోర్ గారు, రీజన్ చైర్మన్ రాధాకృష్ణ గారు, అలాగే జోన్ చైర్మన్ పోక లక్ష్మీనారాయణ గారు, లయన్స్ క్లబ్ మెంబర్లు, వేరే ప్రతినిధులు, క్లబ్ నుంచి విచ్చేసినటువంటి ప్రతినిధులు, అధ్యక్షులు, సెక్రటరీ గారు అన్నీ మా క్లబ్కు విచ్చేసినారు. అన్నీ ఈరోజు మేము చేసిన ప్రోగ్రాంలు అయితేంది, లేకపోతే సేవ చేసిన కార్యక్రమాలు కానీ అన్నీ చూశారు, విజిట్ చేశారు. ఈరోజు విచ్చేసినటువంటి ఇరుకుల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే మేము ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఎస్సీసెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్ ఆధ్వర్యంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. కాగా ఇదే మండలం పారువేలులో సహకార సంఘం డైరెక్టర్ అలువాల కోటి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఎస్సీల వర్గీకరణ దేశ చరిత్రలో నిలుస్తుందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోండి, కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల పర్యటన. రేపటి నుండి 10th పరీక్షలు, విద్యార్థులకు హెల్ప్ డెస్క్ అధికారుల పర్యవేక్షణ. 23-24న బ్యాంకు సిబ్బంది సమ్మె, వరుసగా 4 రోజుల పాటు బంద్. వాసవి క్లబ్ ఉచిత వైద్య శిబిరం, వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మానేరు న్యూస్.